For the current discussion, we are talking about education, technology, as well as the skill development. National Education Policy 2020 లో ఎలాంటి చేంజెస్ చేయబడింది సార్? మన ఎర్లియర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి రెగ్యులర్ కరికులంలో ఇప్పటి వరకు సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యాడ్ చేయబడాయి. సో డోంట్ యూ థింక్ స్టూడెంట్కి కొంచెం బర్డన్ గా ఉంటుందా? లైక్ హౌ దే షుడ్ అడాప్ట్? సో మీ ప్రకారం జనరల్లీ స్టూడెంట్స్ కి స్కిల్స్ ఇంపార్టెంట్ ఆర్ సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్? రాదర్ దెన్ సర్టిఫికేట్స్ అండ్ పర్సంటేజ్, ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్. గవర్నమెంట్ స్కూల్స్లో చూసామంటే గవర్నమెంట్ ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తుంది స్కిల్ ఎన్హాన్స్మెంట్కి? స్కిల్ని ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ గెటింగ్ ఇన్ టెక్నాలజీస్ ఇవన్నిటికీ స్టూడెంట్ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉండాలి? పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి చిల్డ్రన్? దే హ్యావ్ టు లుక్ ఎట్ అ లాంగర్ పర్స్పెక్టివ్. సో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఒకవేళ కొత్త వాళ్ళకి పరిచయం చేయాలి అంటే హౌ దే షుడ్ యూటిలైజ్ దెమ్? సో వెన్ కమ్స్ టు ఇంక్యుబేషన్ సెంటర్స్, ఆ వర్డ్లోనే మనకు తెలుస్తుంది, ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రో. వాట్ కుడ్ బి ఫ్యూచర్ ఇన్ రోబోటిక్స్? కమింగ్ టు రోబోటిక్స్, మీరు రీసెంట్గా టెస్లా వాళ్ళు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ రిలీజ్ చేశారు. ఇన్ నెక్స్ట్ 2 to 3 years ప్రతి ఇంట్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. And even 3D printing, which materiality you said, like we have even 3D printing food which is coming up. So what about 3D printing technology aspect? This is very important point. అంటే 3D printing కోసం సో మన ఇండియా ఎంతవరకు రెడీగా ఉంది మిలిటరీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ? బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, విత్ ద ఎకోసిస్టమ్ దట్ దే హావ్ క్రియేటెడ్. స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ నీతి ఆయోగ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ పిఎం3 యోజన. దీంట్లో గవర్నమెంట్ ఎంతవరకు చిల్డ్రన్ని సపోర్ట్ చేస్తుంది విత్ దోస్ ప్రోగ్రామ్స్? అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి వచ్చేసరికి, ఆర్ ఇంక్యుబేషన్ సెంటర్స్కి వచ్చేసరికి దే హావ్ ఆల్రెడీ యూటిలైజ్ లైక్ స్కిల్ఫుల్గా చూడాలి అంటే వాళ్ళు స్కిల్లో ఎక్సలెంట్ ఉన్నా కూడా ఇట్ కంపెనీస్ యాక్సెప్ట్ వితౌట్ సర్టిఫికేట్ 100%. ఇప్పుడు మనం బ్రేక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి ఫర్ ద న్యూ పర్సన్ వాంట్ టు స్టార్ట్ హిస్ ఓన్ స్టార్ట్అప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. Hello viewers, welcome to Adhan. For the current discussion, we are talking about education, technology, as well as the skill development. కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వెళ్తుంది? ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసామంటే వేదిక్ వేస్ ఆఫ్ లెర్నింగ్ కానీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్స్ సోషల్, సైన్స్, మ్యాథ్స్ మటుకే ఆలోచించేవాళ్ళం. కానీ కరెంట్లీ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ రెగ్యులర్ కరికులం ఆల్సో. సో ఫర్దర్గా స్టూడెంట్కి స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఫర్దర్గా కెరియర్ ఎలా ముందుకు వెళ్ళాలి అని కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ who has nearly 10 years of experience in edutech industry, Mr. Venkata Reddy is there in front of, so let's welcome him. Hello sir. Hello Andy. Thanks Adhan team for having me here. Yes ma'am. Yeah. So sir, చెప్పండి జనరల్లీ NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో ఎలాంటి చేంజెస్ చేయబడింది సార్? సో వెన్ కమ్స్ టు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, మన ఎర్లియర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి మనం స్కూల్ లెవెల్లో వచ్చేసరికి ఎల్కేజీ, యూకేజీ అని, దాని తర్వాత 7th క్లాస్, 10th క్లాస్ అండ్ ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ మనం రాసామో దాని తర్వాత ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్, ఇది మన ఓల్డ్ స్ట్రాటజీ లైక్ ఓల్డ్ ఎడ్యుకేషన్ మెకానిజం. ఇప్పుడు దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ చేంజ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నౌ. అంటే ఇప్పుడు మనం ప్రీ స్కూల్లో ఉండేసరికి అంటే ఇది 3+2+2+4 అని, సో 3 years అంటే ఫస్ట్ 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక లెవెల్ కింద, నెక్స్ట్ 2 years అండ్ నెక్స్ట్ 4 years అలాగే ఏంటంటే దెర్ ఈస్ అ సెట్ ఆఫ్ లెవెల్స్ దట్ దే హ్యావ్ మేడ్. సో స్కూల్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే ఇంతకు ముందులాగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తేనే మన ఇంటర్మీడియట్ దాని తర్వాత ఇది అని కాకుండా దే హ్యావ్ చేంజ్ దట్ లెవెల్స్. సో ఆ లెవెల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు ముందుగానే స్కిల్ డెవలప్మెంట్ అనేది తెలుసుకోవడం, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు ఎన్హాన్స్ అవ్వాలనుకుంటే ఆ ఎన్హాన్స్మెంట్కి ముందుకు వెళ్ళడం, నేను ఏ స్కిల్ నేర్చుకుంటే నాకు ఫ్యూచర్లో బాగుంటుంది అన్నది దే కెన్ టేక్ అ డెసిషన్. అంటే డ్యూరింగ్ దర్ టీనేజ్ దే కెన్ డిసైడ్ వాట్ కెరియర్ దే వాంట్. సో ఆ మెకానిజంని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్. సో చూసారంటే రెగ్యులర్ కరికులంలో ఇప్పటి వరకు సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్సే ఉండేవి. కానీ ఇప్పుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ ఆర్ యూ నేమ్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యాడ్ చేయబడాయి. సో అవును. డోంట్ యూ థింక్ స్టూడెంట్కి కొంచెం బర్డన్గా ఉంటుందా? లైక్ హౌ దే షుడ్ అడాప్ట్ ఇట్? హా! సో, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇప్పుడు రెగ్యులర్ సబ్జెక్ట్స్ లాగా సైన్స్, మ్యాథ్స్‌తో పాటు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో 8థ్ అండ్ 9థ్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సబ్జెక్ట్ మ్యాండేటరీ అయిపోయింది. ఇఫ్ యూ టేక్ సీబీఎస్ఈ సిలబస్ ఆర్ ఐసీఎస్ఈ సిలబస్‌లో లాస్ట్ చాప్టర్స్ అన్నీ కూడా ఏఐ రిలేటెడ్. అండ్ ఇంతకుముందు మనం కంప్యూటర్ క్లాస్ ఏదైతే ల్యాబ్‌లో నేర్చుకునే వాళ్ళమో దానికన్నిట్లికి కూడా ఇప్పుడు యాడ్ ఆన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ యాడ్ చేశారు. సో, ఇది డిఫికల్టా? ఈజీయా అని అంటే కోర్స్ ఇప్పుడున్న పిల్లల్ని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ స్కిల్స్. అండ్ ఏదైనా చాలా తక్కువ టైంలో ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్, లెర్నింగ్ ఇంట్రెస్ట్ చాలా పెరిగిందనమాట. సో, అది చూసినప్పుడు ఏంటంటే దీస్ స్కిల్స్ ఆర్ సంథింగ్ దట్ ఎర్లీ స్టేజ్‌లో గనక వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయగలిగితే, అంటే ఒక ఆర్డినో బోర్డ్ అంటే ఏంటి? సెన్సార్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఇప్పుడు చాలామంది కార్ ప్లే చేస్తుంటారు. ఆ రిమోట్ తాలూకా ఫ్రీక్వెన్సీస్ ఏంటి? ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ మోర్ క్యూరియస్ అండ్ ఎక్సైటెడ్. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇస్ పాస్ట్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటూ ఇప్పుడున్న జనరేషన్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ దే కెన్ అడాప్ట్ టు ది థింగ్స్ మచ్ ఫాస్టర్. సో ఆ కంపారిజన్లో చూసుకుంటే కనుక లెర్నింగ్ ది స్కిల్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు పుట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్, విచ్ ఐ ఫీల్. ఓకే. సో మీ ప్రకారం జనరల్లీ స్టూడెంట్స్‌కి స్కిల్స్ ఇంపార్టెంటా ఆర్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంటా? బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ దే ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు పిల్లల్ని. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, గెట్ ద సర్టిఫికేట్, గెట్ ద సర్టిఫికేట్. కానీ బేసిక్‌గా జాబ్ రావాలంటే ఏది ఇంపార్టెంట్? అవును. ఎర్లియర్ అంటే మేము చదువుకున్నప్పుడు ఇంజినీరింగ్ వెన్ ఐ వాస్ పాస్డ్ అవుట్ ఇన్ 2010 ఇంజినీరింగ్ చదువుకున్నప్పుడు నీకు సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. అండ్ 70% వచ్చిందా, 80% వచ్చిందా అని అడిగేవారు పర్టికులర్‌గా. సో వేరాస్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే రాదర్ దెన్ సర్టిఫికేట్స్ అండ్ పర్సెంటేజ్, ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్. సో మీకు అంత స్కిల్ ఉందా? ఏ స్కిల్‌లో మీరు ఎక్సెల్ అవుతున్నారు? అండ్ కోర్స్ పర్సెంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ రిక్వైర్డ్ బికాస్ ఆఫ్ సొసైటియల్ కండిషన్స్. ఏంటంటే నువ్వు మినిమమ్ ఇంజినీరింగో డిగ్రీయో పాస్ అయ్యవలేదా అన్నది గ్యారంటీ. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ స్కిల్. సో పాస్ట్ డేస్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న వాటికి సర్టిఫికేట్స్ కన్నా నేనైతే స్కిల్లే ఇంపార్టెంట్ అంటాను. అండ్ దట్ స్కిల్ వాజ్ దేర్ బికాస్ ఐఎమ్ ఆల్సో హియర్ బికాస్ ఆఫ్ దట్ స్కిల్ ఓన్లీ. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో చూసామంటే గవర్నమెంట్ ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తుంది స్కిల్ ఎన్హాన్స్‌మెంట్‌కి? యా. సో అదే మళ్ళీ మనం పాస్ట్ వరకు కంపేర్ చేసుకుంటే మనకి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి. సో ఇంజనీరింగ్ అయిపోగానే ఒక టీసీఎస్, విప్రోవా, సత్యమా, వాట్ ఎవర్ ద కంపెనీస్ ఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సో దే యూస్ టు గెట్ దట్ జాబ్స్. సో ఇప్పటికి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిల్. ఆ స్కిల్ని ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే నీతి ఆయోగ్. సో ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ దే యూస్ టు సే యాస్ పాలసీస్. సో ఇప్పుడు నీతి ఆయోగ్ క్రియేట్ చేసి అందులోంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ దర్ స్కిల్స్. సో దీనికి కాలేజ్ లెక్కలో చెప్పాలంటే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని, స్కూల్ లెవెల్లో చెప్పాలంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని దే హ్యావ్ క్రియేటెడ్ అ మెకానిజం. సో దానికి గవర్నమెంట్ ఏం చేసింది, అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో దే హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ వేర్ 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ఇండియా. అలాగే ఇంక్యుబేషన్ సెంటర్స్లో మోర్ దెన్ 70+ ఇంక్యుబేషన్ సెంటర్స్ వర్ దేర్ అండ్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్. సో గవర్నమెంట్ ఈస్ క్రియేటెడ్ దట్ మెకానిజం ఇన్ లాస్ట్ 5 years అండ్ ఆ మెకానిజంలో ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ అ బిగ్గెస్ట్ ప్రయారిటీ నౌ. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. సో జనరల్లీ ఇంజినీరింగ్ గురించి మాట్లాడాలంటే మనకు ఒకప్పుడు కొన్ని సబ్జెక్ట్సే ఉండేవి. ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అలాంటివి కొన్ని ఉండేవి సిఎస్ఈ అని. కానీ ఇప్పుడు ఇంకా ఇంజినీరింగ్‌కి ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి. ఇలాంటి టెక్నాలజీస్ యాడ్ అయ్యాయి. సో వాట్ డు యూ థింక్ విచ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇంజినీరింగ్ అమంగ్ ఆల్ దిస్? యా. సో ఇంజినీరింగ్ లెవెల్లో తీసుకుంటే మనం ఒక 5, 7, 10 years బ్యాక్ తీసుకుంటే వీ యూస్ టు హ్యావ్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. దస్ ఆర్ ఆల్ స్టాండర్డ్స్. అంటే అప్పట్లో కూడా మనకి పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి కొన్ని ఉండేవి కానీ చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకున్నారు. దే ఫీల్ లైక్ అరే అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, ఈసీ చదివితే నువ్వు ఏదైనా వెళ్ళిపోవచ్చు, సిఎస్సిలో సాఫ్ట్వేర్ జాబ్. ఆ స్టాండర్డ్స్ నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే నౌ ఇన్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏఐ, ఎంఎల్, డిఎస్ ఇలాంటి యాడ్ ఆన్స్ వచ్చినాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ వన్ సబ్జెక్ట్, డిఎస్ ఇస్ అన్ అదర్ సబ్జెక్ట్, ఎంఎల్ ఇస్ అన్ అదర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ద ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ విల్ నాట్ హ్యావ్ అరే నేను ఈసీఈ, నేను సిఎస్సి అనేది ఎప్పుడు ఉండదు. అండ్ కమింగ్ డేస్లో ఏమవుతుందంటే బిసైడ్ యువర్ నేమ్ ద ఇంజనీరింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఐదర్ యు ఆర్ అ డ్రోన్ ఇంజనీర్, ఆర్ యు ఆర్ రోబోటిక్ ఇంజనీర్, ఆర్ యు అ డేటా సైంటిస్ట్, ఆర్ యు అన్ ఐఓటీ ఇంజనీర్, ఈ పదాలు వస్తాయి అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్, ఇట్స్ ఆల్ అబౌట్ ద డొమైన్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. సో పాస్ట్లో మీరు చూసుకునే కంపారిజన్స్తో ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద టెక్నాలజీ దట్ యు ఆర్ అడాప్టింగ్ అండ్ ద స్కిల్ దట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అ పర్టికులర్ డొమైన్.
సో మన హైదరాబాద్లో రీసెంట్గా చూసామంటే వీ హ్యావ్ స్కై రూట్ అని ఒకటి రాకెట్ యా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. యా సో కెన్ వి సే ఇప్పుడు ఒకప్పుడు అంటే జనరలీ హైదరాబాద్ అంటే ఫార్మా లేకపోతే యూనో యా ఐటీ ఆర్ టు ది ఆనెస్ట్ లైక్ కల్చరల్గా చూసామంటే బిర్యానీ అనుకున్నాం. అవును. కానీ ఇప్పుడు కెన్ వి సే హైదరాబాద్ విల్ ఆల్సో యూనో సెటప్ ఇన్ స్పేస్? యా అదే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఇంజనీరింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్. బట్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మీరు ఒక రోల్ మోడల్ కింద తీసుకుంటే హీ ఈజ్ అ సైంటిస్ట్. He has done a lot of things in rockets and space and that sector. Of course, earlier గా మనకు ఆ ఓపెన్ స్పేస్ ఉండేది కాదు. People talk about Elon Musk and people talk about someone from outside, but when it comes to Hyderabad, Skyroot is one company that you can take a name because it's a private organization who started building rockets and launching them in India. And in next 5-10 years, you will see a lot of growth that is going to come. అంటే now people has to think that space gani or any other technologies gani it's no more a barrier. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏ డొమైన్లో వెళ్దాం అనుకుంటున్నాం, ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నాం అని అనుకుంటే యూ హ్యావ్ ద చాయిసెస్. అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ యూ విల్ ఫైండ్ ఆల్ టెక్నాలజీస్ ఇన్ అప్కమింగ్ డేస్. సో ఫార్మా అవనివ్వండి, హెల్త్ అవనివ్వండి, ఇప్పుడు రాకెట్స్ అవనివ్వండి, యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే. అంటే మనం ఎలన్ మస్క్ ఎస్టాబ్లిష్ చేసిన స్పేస్ ఎక్స్ లాగా మనం కూడా స్కై రూట్ అనే ఆర్గనైజేషన్ని ఫ్యూచర్లో చూడొచ్చు. 100%. అండ్ దాంతోపాటు మనం యాడ్ ఆన్ పాయింట్ ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే చాలామంది చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆల్ ఇండియన్స్ వర్ బీన్ వెరీ ప్రౌడ్. అండ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చంద్రయాన్ 3 ల్యాండర్ కానీ రోవర్ కానీ ఇది ఫ్రంట్ ఎండ్, కానీ దాని బ్యాక్ ఎండ్లో దెర్ ఆర్ 4-5 స్టార్టప్ కంపెనీస్ దట్ దే హ్యావ్ వర్క్డ్ ఆన్. సో ఇప్పుడు మాడ్యూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ఇట్. సో ఆ లెక్కలో కంపేర్ చేసుకుంటే వీల్ డెఫినెట్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. యాజ్ పర్ యూ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది బూనా వేనా? సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది చాలామంది చూసేది పెయిన్ కింద చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ రిలేటెడ్ తీసుకుంటే జాబ్స్ పోతున్నాయని, ఆర్ సమ్ అదర్ టెక్నాలజీ ఫిసి అరే మొత్తం అంతా అదే చేస్తుంది, ఇంక మనం ఏం చేస్తాం ఇలాంటివని. బట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ యాజ్ అ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆర్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, వాట్ యూ కెన్ సీ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద టెక్నాలజీ. అంటే మనం ఆ టెక్నాలజీని ఎలా యూస్ చేస్తున్నాం, ఎలా అడాప్ట్ చేసుకున్నాం, ఎలా యూటిలైజేషన్ చేసుకుంటున్నాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టు టేక్ చాట్ జీపీటీ. సో చాలామంది చాట్ జీపీటీ నేను ఏదైనా క్వశ్చన్ టైప్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక రకంగా ఏంటంటే ఇట్ ఈస్ మేకింగ్ మీ లేజీ టు రైట్ ఈమెయిల్స్, టు రైట్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, if you see that the song that has been made by Adhan and there are upcoming exposures that are there, ఏదైనా సరే మనం చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ కానీ యూస్ చేసుకుని ఆ వర్క్ లోడ్ని తగ్గించుకోవచ్చు. ఇట్స్ లైక్ ఐ గివ్ కామన్లీ దిస్ ఎగ్జాంపుల్. చాలామంది పేరెంట్స్ ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఏంటంటే పిల్లలు ఫోన్ చూస్తున్నారు, ఫోన్ అడాప్ట్ అయిపోయారు, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అని అంటారు. బట్ అట్ ద సేమ్ టైం హౌ వాజ్ ది హ్యూమన్ ఇంటరాక్షన్? సో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తీసుకుంటే ఆ టెక్నాలజీ వల్లే అందరూ ఫోన్స్ వాడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం దానికి ఇవ్వాల్సిన స్పేస్ మనం ఇవ్వట్లా. సో ఐ ఫీల్ లైక్ rather than taking it a pain, you try to make sure that you add it on. అంటే దాన్ని మనం ఇంకా బెటర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలని. ఎందుకంటే ఇఫ్ ఇట్ కంపేర్ టు ద స్టూడెంట్స్, చాలామంది ఏంటంటే ఈ ఫోన్కి యూట్యూబ్ షార్ట్స్కి ఎడిక్ట్ అయిపోతుంటారు. బట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ దాట్. సో దాన్ని మనం రిసోర్సెస్ కింద ఎలా మార్చుకోవాలన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాన్ టెక్నికల్ గాయ్ ఒకవేళ ఒక టెక్నాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ టైం పడుతుంది? ది ఐఓటీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్గా ఎన్ని మంత్స్ టైం పడుతుంది? సి ప్రజెంట్ వరల్డ్లో ఇప్పుడున్న రిసోర్సెస్తో, అంటే ఇప్పుడు మనం రిసోర్సెస్ అని మాట్లాడినప్పుడు ఇట్ కెన్ బి ఆన్లైన్ రిసోర్స్, ఆఫ్లైన్ రిసోర్స్, యూ కెన్ టాక్ టు ఎనీ ప్రొఫెసర్, ఎనీ పర్సన్. హార్డ్లీ 3 months to 6 months. మీరు ఇప్పుడు డ్రాయింగ్ అనుకోండి, సింగింగ్ అనుకోండి, ఆర్ ఎనీ అప్స్కిల్లింగ్ టెక్నాలజీ లైక్ ఐఓటీ, డ్రోన్స్, ఎవ్రీథింగ్, మీకు హార్డ్లీ 3 months to 6 months ఇస్ ద మేజర్ టైం దట్ యూ కెన్ టేక్. ఎందుకంటే 3 monthsలో వాడికి ఆ స్కిల్లో బేసిక్స్ అనేవి వచ్చేస్తే 6 monthsలో అట్లీస్ట్ దే కెన్ బీ అన్ ఎక్స్పర్ట్. మీరు దిస్ సేయింగ్ ఇస్ దేర్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ యూ వాంట్ టు లెర్న్, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ కెన్ పుట్ 1000 hours టు ద మ్యాక్సిమం అండ్ మినిమం 100 hours, అంటే ఒక 100 hours ఒక టాపిక్ మీద మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. అండ్ 1000 hours కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే యూ కెన్ బీ ఆన్ ద టాప్ మోస్ట్ పొజిషన్. ఎలన్ మస్క్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వేర్ పీపుల్ టాక్ అబౌట్ హీ ఇన్వెస్టెడ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ మన పిల్లలు కూడా ఏంటంటే ఆ టైంని ఇన్వెస్ట్ చేయగలిగితే
they can definitely excel in any technology that they want. So with that excellence, like, can they appear in interviews or start doing programming? సో దట్స్ వాట్ ఇంటర్వ్యూస్, ప్రోగ్రామింగ్ ఆర్ జాబ్స్ తెచ్చుకోవడం అనే దానికంటే వన్స్ దే ఎక్సెల్ దే విల్ సీ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఐ విజిటెడ్ టు దుబాయ్. సో అక్కడ ఏంటంటే దే స్టార్టెడ్ యూజింగ్ పెయింటింగ్ రోబోట్స్. సో రోబోట్స్ పెయింట్ చేయడం ఏంటి, అసలు అలాంటివి మనం ఎందుకు వాడతాం, మనం మ్యాన్ పవర్ ఉంది కదా, యూస్ చేసుకోవచ్చు కదా అంటే, దట్ కంపెనీ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు డూ అండ్ దే నౌ స్టార్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాన్ పవర్ దే వాంట్ ఎ స్కిల్డ్ రోబోట్ వేర్ ఇట్ కెన్ డూ ఇట్. అఫ్ కోర్స్ అది 50-70% మాత్రమే చేయగలుగుతుంది, ఆ రిమైనింగ్ 20-30% మ్యాన్ పవర్ కావాలి. బట్ విత్ ఇన్ నో టైమ్ 100% పెయింటింగ్ రోబోట్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి డిజైన్స్ కానీ అలాంటి రోబోట్స్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా సర్వీస్ చేస్తాం, వీటికి మన స్కిల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చూసుకోవాలి. ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్ గ్లోబల్ వైజ్గా, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఫీల్డ్ పర్టికులర్గా చెప్పాలంటే. సో జనరలీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరిగింది. ఒకప్పుడు ట్రెడిషనల్ వేస్ ఆఫ్ లెర్నింగ్ కానివ్వండి, టెక్స్ట్ బుక్లు చూసుకొని చదవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇట్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ గెటింగ్ ఇన్ టెక్నాలజీస్, ఇవన్నిటికీ స్టూడెంట్ ఇంతవరకు ప్రిపేర్డ్గా ఉండాలి, పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి చిల్డ్రన్కి? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే దే హ్యావ్ టు లుక్ ఎట్ అ లాంగర్ పర్స్పెక్టివ్. మనం ఇప్పుడు ఉన్నదంతా కూడా వీఆర్ ఇన్ అ ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్. సో మన పాత మెథడాలజీస్ నుంచి కొత్త మెథడాలజీస్లోకి అడాప్ట్ చేసుకుంటూ టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్లో ఉన్నాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్ ఎలా ఉంటుందని అంటే, ఆపర్చునిటీస్ ఇదే టైంలో వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ ఇదే టైంలో చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్సెల్ అవ్వాలన్న కూడా ఇదే టైం. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ ద కర్వ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎలా సార్ అని అంటే, ఇప్పుడు ఇంతకుముందు మన ఇంట్లో కంప్యూటర్ ఒకటి ఉంటే గొప్ప. నౌ ఎవ్రీ వన్ హ్యాండ్స్ యూ హ్యావ్ ఫోన్, మొబైల్ ఫోన్ అనుకోవచ్చు, ట్యాబ్ అనుకోవచ్చు, వీ హ్యావ్ కంప్యూటర్స్. సో ఇప్పుడు స్కూల్స్లో కూడా ఏంటంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని, అలాగే కాలేజెస్లోకి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అని. సో వీఆర్ ఇన్ దట్ కర్వ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కర్వ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇఫ్ యు ఆర్ నాట్ ట్యాపింగ్ ఆన్ రైట్ టైం, ఐదర్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ట్రాక్, అంటే వీడు అప్డేట్ అవ్వలేదు, వీడు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాడు, ఆయన నుంచి పక్కకి వెళ్ళిపోతారు. దోస్ పీపుల్ హూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ కర్వ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అరే ఇవో ఇప్పుడు డ్రోన్స్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఫ్లయింగ్ కార్డ్స్ వస్తున్నాయి, ఆర్ అప్కమింగ్ డేస్లో మన ఏఐ టూల్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతున్నాయి, అవి అసలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఆ కర్వ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో కనుక క్యాచ్ చేయగలిగితే I think within no time they can excel in their field and you can go to the topmost positions. Right. I think మీరు అన్న టాపిక్లోనే ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో, ఈవెన్ బెంగళూరులో కూడా మన ఎయిర్ క్యాప్స్ అని స్టార్ట్ చేశారు. Yes. సో అది మొత్తం ఇప్పుడు ఇండియా మొత్తం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ. అక్కడే ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ఆ ఆపర్చునిటీస్ని ఓపెన్ అప్ చేయాలి. అంటే ఎంతసేపు మనం సేమ్ ఓల్డ్ మెథడాలజీలో నువ్వు ఇంజనీరింగ్ చేయి దాని తర్వాత జాబ్ చేయి అనే దానికన్నా ఇప్పుడు టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, అందులో నీకేది ఇంట్రెస్ట్, నువ్వు అలా ఎక్సెల్ అవ్వాలంటే నువ్వేం నేర్చుకోవాలి, ఏ ప్లేసెస్లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలా ఇప్పుడు మీరు అన్న ఫ్లయింగ్ కార్డ్స్ కోసం మనం మాట్లాడితే నా బెంగళూరు హ్యాస్ ఓపెన్ ఇట్ అప్ అండ్ నెక్స్ట్ ఇన్ 2025 ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్. సో వన్స్ దీస్ టూ ప్లేసెస్ అంటే మోస్ట్ మ్యాసివ్ మ్యాన్ పవర్ ఉన్న ప్లేసెస్ ఏంటంటే బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా అండ్ చెన్నై. సో వన్స్ ఇవి ఓపెన్ అప్ అయిపోతే ద రెస్ట్ ఆఫ్ ద పాన్ ఇండియా ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఇంతకుముందు అంటే మన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టేది, ఇప్పుడు ఆ టైం తగ్గిపోయింది. ఎంత ఫాస్ట్గా మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నది డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్ ఆల్సో. సో పేరెంట్స్ హ్యాస్ టు గివ్ దెమ్ దెన్ ఆపర్చునిటీ, ఓకే యూ లెర్న్ వాట్ ఆర్ ద స్కిల్ దట్ యూ వాంటెడ్ టు. అండ్ ఇప్పుడు ఆ ఫ్లయింగ్ కార్డ్స్లో హూ విల్ బి ద డ్రైవర్, హౌ విల్ బి దట్ మెకానిజం వర్క్స్, సో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఐ థింక్ దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో మాట్లాడాలంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్ కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి? బికాస్ ఐ థింక్ ద రూట్ లెవెల్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటివి తీసేసుకుంటున్నాయి, బీపీఓస్ కూడా ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉండొచ్చు? See, when it comes to career opportunities, కంపెనీస్కి వచ్చేసరికి దే హ్యావ్ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ మెకానిజమ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీఓ తీసుకున్నారనుకోండి, ఆల్ కాలింగ్ సెంటర్స్ నౌ స్టార్టెడ్ యూజింగ్ ఏఐ. అండ్ మీకు ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చి ఉంటే కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ నాట్ ది హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ టాకింగ్ టు యూ, ఇట్ ఈస్ ఏఐ. అండ్ మీ కోడ్ కానీ మీ వాల్యూస్ కానీ మీ ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇగో ఈ టైం అయిపోతుందని కానీ ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ కాల్స్. సో వన్ సెక్టర్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిపోయింది. నౌ ద సెకండ్ సెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాప్స్ దట్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు స్విగ్గీ, అమెజాన్, మీరు ఏం కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కుంటే బెటరు, ఎలాంటి ఐటమ్స్ కావాలన్నది అమెజాన్ రికమెండేషన్స్ కూడా ఇచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకి ఆపర్చునిటీస్ తీసుకుంటే, ఐ టేక్ దిస్ ఎగ్జాంపుల్ వెరీ క్లియర్. 2 years or 3 years బ్యాక్ అమెజాన్లో ఒక ఐటమ్ మనం కొనుక్కున్నప్పుడు మనకు ఒక ఫోటో మాత్రమే ఉండేది.
ఈ ఐటమ్ కొనుక్కోండి, ఈ ఫోటో ఎలా ఉంటుంది, డైమెన్షన్స్ ఇలాంటివి ఉండేవి. లాస్ట్ 2-3 ఇయర్స్లో అమెజాన్ హ్యాస్ ఎక్సెల్డ్ ఇట్ 360 degrees వ్యూ. అట్ ద సేమ్ టైం మనకి ఒక 30 seconds వీడియో, ఏ ఐటమ్ కొనుక్కుంటున్నారో దాని డిఫరెంట్ పిక్చరైజేషన్ ఇచ్చారు. నవ్ డేస్ మీరు ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసుకొని ఒక చైర్, సోఫా, లేకపోతే ఏదైనా ఐటమ్ కొనుక్కోవాలనుకుంటే యూ ఓపెన్ అప్ యువర్ కెమెరా, ఆ టేబుల్ కూడా మీరు విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు ఈ ఎగ్జాంపుల్ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, వెన్ కంపెనీస్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దే ఆల్సో వాంట్ ద స్టూడెంట్స్ టు ఎక్సలెంట్ టు నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ దాంట్లో రీసెర్చ్ వర్క్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ ఏది అడాప్ట్ చేస్తున్నారు అన్నది వీళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ఇంటర్న్షిప్స్. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ ఏవైతే ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నాయో యాజ్ పర్ ఏఐసిటీ నార్మ్స్ ప్రకారంగా దే హ్యావ్ టు ట్యాప్ ఆన్ ది కంపెనీస్ అండ్ సీ వాట్ రీసెర్చ్ దే ఆర్ డూయింగ్. అందులోకి వీళ్ళు వెళ్ళగలిగితే ఐ థింక్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్ నాట్ ఎ బిగ్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ స్టూడెంట్స్. రైట్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా స్టిల్ దే ఆర్ గోయింగ్ విత్ ద ట్రెడిషనల్ వేస్ ఆఫ్ లెర్నింగ్, లుకింగ్ ఇన్ ద బుక్ అండ్ మకింగ్ అప్. సో ప్రాక్టికల్ వేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా తక్కువైంది. ఈవెన్ పేరెంట్స్ కూడా బుక్ పట్టుకోరా అని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇచ్చే స్ట్రాంగ్ అడ్వైస్ పేరెంట్స్కి ఏమైంది? See, when it comes to parents and this particular line, make sure that mugging up కానీ రిపిటేటివ్ ప్రాసెస్ కానీ సేమ్ ఓల్డ్ మెథడాలజీలు అయితే ఇంకా రాబోయే రోజుల్లో జరగని పని. ఏదైనా ఒక టాపిక్ మనం తీసుకున్నా అంటే అది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ కంపల్సరీగా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ విత్ సబ్జెక్ట్స్, వాళ్ళు చదువుకునే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫ్యూచర్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్, స్కిల్ డెవలప్మెంట్. అంటే ఏ ప్రాబ్లమ్నైనా వాళ్ళు సాల్వ్ చేయగలిగేది, అట్లీస్ట్ సాల్వ్ చేసే మెథడాలజీ అని వాళ్ళు నేర్చుకునేది అయితేనే కంపెనీస్లో వాళ్ళకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ కేస్ డెఫినెట్లీ మన పిల్లలు ఖచ్చితంగా ఒక స్టెప్ వెనకాతలే ఉంటారు. సో ఫర్దర్గా మాట్లాడాలంటే ఇంక్యుబేషన్ సెంటర్స్, యా, we have incubation center T Hub Hyderabad lo undi. Even when I was working with edutech company, I have visited one of the incubation center, that is Krishna Devaraya some incubation center. Akkada entante organic ga they started creating new things in the market. So incubation centers okavela kotta vallaki పరిచయం చేయాలి అంటే how they should utilize them. సో వెన్ కమ్స్ టు ఇంక్యుబేషన్ సెంటర్స్, ఆ వర్డ్లోనే మనకు తెలుస్తుంది ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రో. అంటే ఇంక్యుబేషన్ అనేది చిన్నపిల్లల్ని మనం పుట్టగానే వాళ్ళని ఎలాగ బేసిక్ స్టెప్స్ నుంచి తీసుకెళ్తామో, సో ఫర్ ఎనీ స్టార్టప్ ఆర్ ఎనీ ఐడియా దట్ దే హ్యావ్ గాట్, ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో యాజ్ పర్ ఏఐసిటీ నార్మ్స్ దే హ్యావ్ గాట్ ఇంక్యుబేషన్ సెల్స్. బట్ ఆఫ్ కోర్స్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని మనం ఇందాక మాట్లాడుకున్న దాని ప్రకారంగా యాజ్ యూ సెడ్ శ్రీకృష్ణదేవరాయలో మోర్ ఇన్ టు ది ఫుడ్ స్టార్టప్స్, అంటే ఆర్గానిక్ ఫుడ్ కోసం లేకపోతే ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కోసం వాటికి రిలేటెడ్గా ఉంటుంది. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్. మనం హైదరాబాద్లో టీ హబ్ తీసుకుంటే దట్ ఈస్ వన్ ప్లేస్ వేర్ యూ జస్ట్ గెట్ ఇన్, ఆ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆ మెకానిజంలోకి మనం మూవ్ అయిపోతుంటాం. సో ఇంక్యుబేషన్ సెంటర్స్ విల్ హెల్ప్ ఎనీ ఐడియా ఆఫ్ ద స్టూడెంట్ టు గ్రో. అంటే ఆ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మెంటర్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, యాజ్ వెల్ యాజ్ కంపెనీ సపోర్ట్ ఆర్ నెట్వర్కింగ్, ఆ ఎన్విరాన్మెంటే మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటుంది అనమాట. అండ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ రైట్ ఇంక్యుబేషన్ సెంటర్ని ట్యాప్ చేయాలి. సో ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కొన్ని సెపరేట్గా ఉంటాయి, సోషల్ ఆంటర్ప్రీనర్షిప్ రిలేటెడ్ ఇంక్యుబేటర్స్ వేరేగా ఉంటాయి, టెక్నికల్ ఓరియంటెడ్ ఇప్పుడు డ్రోన్స్ డెవలప్మెంట్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే దాని ఇంక్యుబేషన్ సెంటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ స్టూడెంట్స్ షుడ్ గో దేర్, talk to the respective incubation managers and then get the information. Okay, is this my right place to grow my startup or idea, or how can I do that? వాళ్ళతో ఒక్కసారి ఇప్పుడు మనకి వీ హబ్ అని ఒకటి ఉంది. సో ఆల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి దే హ్యావ్ గాట్ దట్ స్పేస్. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ దే హ్యావ్ దేర్ ఐడియాస్, వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్యాప్ చేసుకోవచ్చు. అలా వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ రూరల్ ఏరియా గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఎక్కువ ఇన్నోవేషన్స్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ దే హ్యావ్ టు టేక్ ది సపోర్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇంక్యుబేటర్స్ యూ సెడ్, వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? రైట్, ఇప్పుడున్న ఇంక్యుబేషన్ సెంటర్స్లో చాలా వాటికి టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్కి దే ఆర్ ప్లానింగ్. బికాస్ టైర్ 1 సిటీ అనేది ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ వాళ్ళ స్పేస్లో రన్ అవుతుంటారు, ఆ స్పీడ్ ఉంటుంది, ఆ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. బట్ వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు టైర్ 2 అండ్ టైర్ 3, ఆల్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ఇంక్యుబేషన్ సెల్స్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సెల్స్ అనేవి కొత్తగా స్టార్ట్ అయినాయి. So any engineering student, if they are in the rural sector, go nearest to your universities where they have got exclusively these incubation centers. So all దాన్ని బేస్ చేసుకుని కూడా ట్యాప్ చేసుకోవచ్చు. Will those incubation centers వాళ్ళ ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, పేటెంట్ రైట్స్ కానీ ఇవన్నిటికి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఎస్. సో ఇప్పుడు మనం స్టూడెంట్ పర్స్పెక్టివ్లో తీసుకున్న ఎనీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో తీసుకున్న
గో టు ద ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ టెల్ యువర్ ఐడియా. ఆఫ్ కోర్స్ చాలామంది ఐడియాస్ బయటికి చెప్పడానికి భయపడిపోతుంటారు, అంటే కాపీ చేసేస్తారేమో ఏమైపోద్ది అని. నో నో, ఐడియాస్ ఏమైనా సరే యూ గో టు ది ఇంక్యుబేషన్ సెంటర్, టాక్ టు దెమ్, అండ్ ఎవ్రీ ఇంక్యుబేషన్ సెంటర్ హ్యాస్ కనెక్టెడ్ విత్ ఎన్ఆర్డిసి, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉంటుంది. వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, ఎనీ పర్టికులర్ వైలేషన్స్ ఆఫ్ రైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తుంటారు. అండ్ దే ఆర్ టేకింగ్ అ వెరీ లో కాస్ట్, ఇట్స్ అ మినిమం కాస్ట్, వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా ఏం చెప్పారంటే టైర్ 2 టైర్ 3 నుంచి వచ్చిన వాళ్ళకి దే వేవ్ ఆఫ్ లాట్ ఆఫ్ వాల్యూస్, సో దట్ వాళ్ళ ఐడియాలజీస్ని ట్రేడ్ మార్క్స్ కానీ పేటెంట్స్ కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. దే డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ nowadays taking upon everything. క్రియేటివ్ ఇండస్ట్రీ కానీ మీరు చెప్తున్నట్టుగా వీ హ్యావ్ ఈవెన్ క్రియేటెడ్ ఎ సాంగ్. సో మొత్తం క్రియేటివిటీని కానివ్వండి, ఈవెన్ రోబోటిక్స్ కూడా సర్జరీస్ చేసేస్తున్నాయి ఆల్మోస్ట్ డాక్టర్స్ లాగా. సో ఇలాంటి వాటిల్లో మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. సో మీరేమంటారు, పెరుగుతాయి అంటారు ఆపర్చునిటీస్, తగ్గుతాయి అంటారా? ఈ పాయింట్కి వచ్చేసరికి ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ నెక్స్ట్ 2 to 3 years ప్రతి ఇంట్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ క్లీనింగ్ రోబోట్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తుంటాయి, ఇప్పుడు ఫ్లయింగ్ కార్స్ కోసం మాట్లాడుతాం, సో డ్రోన్స్ అనేవి ఉంటాయి. టెక్నాలజీ అనేది ఇప్పుడు మన ఇంటి దగ్గర రావడానికి పెద్ద టైం పట్టట్లా, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ అ గ్రోయింగ్ స్టేజ్. అండ్ ఆ గ్రోయింగ్లో ఎంతవరకు వెళ్ళిపోద్ది అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అడాప్టివ్నెస్. బట్ రిమెంబర్ దట్ ఈ స్టేజ్లో మన పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ఎవరైనా సరే ఆ గ్రోత్ని అర్థం చేసుకొని మనం అడాప్ట్ చేసుకోవాలి తప్ప దాన్ని ఒక స్టెప్ బ్యాక్ కనుక తీసుకోగలిగితే విల్ నాట్ రన్ విత్ దట్ లైన్. సో నువ్వు చెప్తున్నట్టుగా రోబోట్స్ ఆర్ ఆల్సో సర్వీస్ ఇండస్ట్రీని కూడా రిప్లేస్ చేస్తుంది. రెస్టారెంట్స్లో అన్ని రోబోట్స్ సర్వ్ చేస్తున్నాయి. సో వాట్ కుడ్ బి ఫ్యూచర్ ఇన్ రోబోటిక్స్? అదే, సో కమింగ్ టు రోబోటిక్స్, మీరు రీసెంట్గా టెస్లా వాళ్ళు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రతి ఇంట్లో యాజ్ ఎ సెడ్ లైక్ కుకింగ్ రోబోట్ అనేది నెక్స్ట్. ఇప్పుడు మీకు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఆ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎంత కామన్ అయిపోయిందో నెక్స్ట్ షిఫ్ట్లోకి వచ్చేసరికి కుకింగ్ రోబోట్ కూడా అలాగే అయిపోద్ది. అంటే ఏం లేదు, మనం ఇంగ్రీడియంట్స్ ఇస్తాము, మనం ఒక యాప్ యూస్ చేసుకుంటాం, ఆర్ వి ట్యాప్ ఇట్ ఆన్ అండ్ దెన్ ఇట్ స్టార్ట్ కుకింగ్ ఫర్ యూ. అండ్ మనం అనుకున్న డిష్, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో మనకు ఒక్కొక్క డిష్ ఒక్కొక్క రిక్వైర్మెంట్స్లో ఉంటాయి, సో దే కెన్ కస్టమైజ్ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ దోసాస్ మిషనరీస్ వచ్చినాయి, చపాతీస్ మిషనరీస్ వచ్చినాయి. సో డిష్ వాషర్ ఎలాగైతే ఉందో కుకింగ్ రోబోట్ అనేది కూడా ఒకటి వస్తుంది. సో ఇలా రోబోటిక్స్లో యూ విల్ సీ అన్ ఎక్సెల్డ్ ప్లేస్ వేర్ ఇండియా పర్టికులర్ ఇట్స్ అ బిగ్ ప్లేస్ వేర్ సర్వీస్ పీపుల్ అందరూ కూడా, అంటే ఇప్పుడు మన సర్వెంట్ మేట్స్ దొరకడం చాలా కష్టం. పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ దే నో, అరే బాబు మనం ఒక ఇల్లు షిఫ్ట్ అయినా వేరే ప్లేస్కి వెళ్ళినా సర్వీస్ మేట్ దొరకడం కష్టం. బట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ దో సర్వీస్ మేట్స్ ఆర్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై హ్యూమనాయిడ్ రోబోట్స్. ఇప్పుడు కూడా అవి చీపుర్లను కూడా రీప్లేస్ చేస్తారు. ఆఫ్ కోర్స్, అప్పుడు క్లీనింగ్ రోబోట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. సో నేను అంటుంది ఏంటంటే ఇంకో 2-3 yearsలో మన ఇంట్లో ప్రతి ఐటమ్ ఎలాగైతే ఉందో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ కూడా మన ఇంట్లో ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ 3D ప్రింటింగ్ గురించి మాట్లాడాలంటే యూ సెడ్ లైక్ we have even 3D printing food which is coming up. So what about 3D printing technology aspect? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 3D ప్రింటింగ్ కోసం వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ దిస్ 3D ప్రింటింగ్, చాలామంది అనుకుంటారు ఒక డిజైన్ చేయడం, ఒక కాంపోనెంట్ మనం ప్రింట్ చేసుకోవడం అంతవరకు ఆలోచిస్తుంటారు. బట్ యాడ్ ఆన్ టు దిస్ ఏంటంటే 3D ప్రింటింగ్లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు షిప్ కానీ, బోట్ కానీ, రాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తున్నారు. యాడ్ ఆన్ టు దిస్ ఏంటంటే మనం రాబోయే రోజుల్లో తినేది కూడా 3D ప్రింటింగ్ ఫుడ్డే. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి 3D ప్రింటర్ ఫర్ ఫుడ్ అని, అండ్ యూ విల్ ఫైండ్ దట్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాము, అక్కడ మెనూ ఆప్షన్స్ ఉంటాయి, యూ సెలెక్ట్ విచ్ ఎవర్ ద వే యూ వాంట్ ఆర్ స్టైల్ యూ వాంట్ అండ్ దెన్ జస్ట్ క్లిక్ ఆన్ ప్రింట్. సో మీరు సెర్చ్ చేస్తే ఆన్లైన్లో యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. అంటే రాబోయే రోజుల్లో మనం 3D ప్రింటింగ్ యూస్ చేసుకుని ఫుడ్ కానివ్వండి, ఆర్గాన్స్ ప్రింటింగ్ కానివ్వండి, ఎనీ ఐటమ్ దట్ యూ వాంట్ యూ కెన్ గో హెడ్ అండ్ ప్రింట్. ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మై పర్స్పెక్టివ్ ఆన్ దిస్ 3D ప్రింటింగ్, చాలామంది హౌస్ హోల్డ్ ఉమెన్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ చాలా వరకు లిటరసీ రేట్ బాగుంటుంది కాబట్టి చదువుకుంటున్నారు. మై పర్స్పెక్టివ్ ఇస్ ఫ్యూచర్లో యాజ్ అ మదర్ వెన్ షీ వాంట్స్ టు టీచ్ హర్ కిడ్, మామూలుగా పిల్లలందరూ నాకు బొమ్మలు కావాలి, నాకు ఆ కార్ బొమ్మ కావాలి, లేకపోతే ఈ బొమ్మ కావాలని అడుగుతుంటారు. సో ఇన్ ఫ్యూచర్ లైక్ యూ విల్ హ్యావ్ అ 3D ప్రింటర్ ఎట్ యువర్ హోమ్. మీ పిల్లలకి ఏ బొమ్మలు కావాలి, ఏ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, ఏ డిజైనింగ్ నేర్పించుకోవాలనుకుంటున్నారా అవన్నీ మీరు డిజైన్ చేసి మీ 3D ప్రింటర్లో ప్రింట్ చేసుకుని ఆ టాయ్స్తో వాళ్ళే వాడుకుంటారు. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. బట్ మీరు చెప్తున్నట్టుగా 3D ప్రింటింగ్ ఆర్గాన్స్ వరకు ఓకే, బికాజ్ ఫుడ్ అనేది వరకు డైజెస్ట్ అవుతుంది. కైండ్ ఆఫ్ మెటీరియల్ దే యూజ్ ఇన్ 3D. See, that's what 3D ఫుడ్లో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ నౌ ఇస్,
మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటామో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ విల్ బి దేర్. అఫ్ కోర్స్ ఇది వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది. ద ఫుడ్ దట్ వీ వాంట్ అంటే మీట్ వచ్చేసరికి మనకి చాలా వరకు కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లైక్ చికెన్ ఆర్ మటన్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్, వాటిని ఇప్పుడు ఆ ఫ్లెష్ని రీప్లేస్ చేయడానికి స్టెమ్ సెల్స్ నుంచి ఆ సెల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఫుడ్ ఈస్ డైజెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉందా అన్నది చాలా మందికి తెలియదు. సో విత్ అదాన్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ యూ విల్ హ్యావ్ యువర్ 3D ప్రింటింగ్ ఫుడ్. Oh, hope that is healthy for human beings. యా ఇట్ ఈస్ హెల్దీ. అలా కాకపోతే మాత్రం అది తీసుకెళ్ళాము. యాడ్ ఆన్ టు దిస్ ఏంటంటే ఎడిడాస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. మోస్ట్ ఆఫ్ యూ నో దట్ ఎడిడాస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీవేర్. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు 3D ప్రింటింగ్ షూస్, సో షూని డిజైన్ చేస్తున్నారు, 3D ప్రింట్ చేస్తున్నారు. మన హీల్ బేస్ చేసుకొని డిజైన్ చేసుకొని మన కంఫర్ట్ జోన్ బట్టి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అనదర్ పాయింట్, స్టార్టప్స్. జనరల్లీ ఏంటంటే ఒక స్టూడియస్గా ఉన్నాక వాడికి ఏమైనా థాట్స్ వచ్చాయి అనుకోండి, హీఈస్ రెడీ టు డూ ఇట్. బట్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, దే నాట్ ఎంకరేజ్ హిమ్ టు పర్స్యూ హిస్ ఫర్దర్ ఇన్నోవేషన్ థింగ్. మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి ఫర్ ద న్యూ పర్సన్ వాంట్ టు స్టార్ట్ హిస్ ఓన్ స్టార్టప్? సో ఫర్ ఎనీ స్టార్టప్ నేను చెప్పగలిగే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. అంటే నీకు ఒక ఐడియా ఉండొచ్చు, లేకపోతే ఇలా చేద్దామన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ విత్ నెట్వర్కింగ్ ఆఫ్ పీపుల్. చాలా మందితో మాట్లాడాలి. పర్టికులర్గా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్గా ఉండే మెంటర్స్ కానివ్వండి, కాలేజ్ ఫ్యాకల్టీ కానివ్వండి, రీసెర్చర్స్ కానివ్వండి, లింక్డ్ఇన్. మీరు ఇప్పుడు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి మీరు జస్ట్ మ్యాన్ పవర్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియాని బేస్ చేసుకొని పీపుల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఆ జరిగే ప్రాసెస్లో వాట్ ఈజ్ యువర్ ఐడియా వాల్యూ టు. ఓకే, నా ఐడియా ఇక్కడ ఈ వాల్యూ ఉంటుంది, ఆర్ నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఇది డెవలప్ అవ్వచ్చు. అలా డెవలప్ అయ్యే కన్స్ట్రెంట్స్లో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. దెన్ గో టు ద రెస్పెక్టివ్ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్లో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వర్క్స్ కానీ అక్కడ మీకు రిలేటెడ్గా ఉండే కమ్యూనిటీ కనెక్ట్ అవుతుంటుంది. ఆ కమ్యూనిటీని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్స్ ఫార్వర్డ్ అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ ఈవెన్ ప్రపంచం అంతా కూడా ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీస్. ఈవెన్ యుద్ధంలో కూడా దే యూజింగ్ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇజ్రాయెల్ వార్ జరిగేటప్పుడు దే హ్యావ్ యూజ్ టెక్నాలజీస్ ఇన్ డ్రోన్స్ అండ్ పేజెస్. సో మన ఇండియా ఎంతవరకు రెడీగా ఉంది ఆ మిలిటరీలో in terms of technology? Yeah. So coming to this military, particularly గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనం ఇప్పుడు వరకు వెపనరీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అంటే మనం తెచ్చుకుని మనం యూస్ చేసుకున్నాం. అంటే రష్యా నుంచి మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే వెపన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ. బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, విత్ ద ఎకో సిస్టమ్ దట్ దే హ్యావ్ క్రియేటెడ్, స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ, మనం ఇప్పుడు 80% ఆఫ్ ద మెటీరియల్స్ని మనం తయారు చేసి మనం బయట కంట్రీస్కి అమ్మే స్టేజ్కి వచ్చాం. దట్ ఈస్ వేర్ ద స్టాండర్డ్స్ విత్ టెక్నాలజీ దట్ వీ హ్యావ్. అలాగే చాలా దాంట్లో అంటే ఇప్పుడు మనకు మిలిటరీ వార్ వచ్చినా కూడా వీ హ్యావ్ గట్ డ్రోన్ మెకానిజం, వీ హ్యావ్ గట్ డ్రోన్స్ దట్ ఈస్ గోయింగ్ ఫర్ సర్వైలెన్స్. అలాగే మనకున్న వెపన్ సిస్టమ్స్ కానీ టార్గెట్స్ ఎక్కడ పాయింట్అవుట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ స్టాండర్డ్స్ రైట్ నౌ. అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే స్టేట్ లెవెల్లో కానివ్వండి, సెంట్రల్ లెవెల్లో కానీ నీతి ఆయోగ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, పిఎంశ్రీ యోజన అంటున్నారు. దీంట్లో గవర్నమెంట్ ఎంతవరకు చిల్డ్రన్ని సపోర్ట్ చేస్తుంది విత్ దోస్ ప్రోగ్రామ్స్? అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి వచ్చేసరికి ఆర్ ఇంక్యుబేషన్ సెంటర్స్కి వచ్చేసరికి దే హ్యావ్ ఆల్రెడీ యూటిలైజ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎకో సిస్టమ్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు దాని ఎక్స్టెన్షనే దెర్ ఇస్ కమింగ్ అప్ విత్ పిఎంశ్రీ స్కూల్స్. సో పిఎంశ్రీ స్కూల్స్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్ టు షో ఇట్ గ్లోబలీ. అరే మా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ టెక్నాలజీ స్కిల్స్ కానీ ఈ ఓవరాల్ అంటే ఒక స్టూడెంట్కి ఫ్రమ్ మేనర్స్ అంటే ఒక రియల్ హ్యూమన్ వాల్యూస్తో ఉండే సిస్టమ్ దగ్గర నుంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వరకు కూడా దే ఆర్ క్రియేటింగ్ దట్ ఎకో సిస్టమ్. అండ్ పర్టికులర్గా పిఎంశ్రీ స్కూల్స్కి వచ్చేసరికి దే ఆర్ పుటింగ్ అ లాట్ ఆఫ్ ఫండ్స్ అంటే రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ద మెకానిజమ్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. అంటే మనం పిల్లలకి హ్యూమన్ వాల్యూస్, మారల్ వాల్యూస్ నేర్పించే దగ్గర నుంచి టెక్నికల్ స్కిల్స్ వరకు కూడా స్కూలింగ్లోనే నేర్పించాలి. బికాస్ దాట్ ఈస్ ద స్టేజ్ వేర్ దేర్ మైండ్ సెట్ ఈస్ చేంజ్డ్. సో ఇప్పుడు అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో దే ఆర్ కమింగ్ అవుట్. సో జనరలీ వెస్టర్న్ కంట్రీస్లో టెక్నాలజీ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో హౌ ఫార్ ఇండియా ఈస్
కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ హౌ ఫార్ వి ఆర్ స్టాండింగ్? అలా చెప్పాలంటే మనం కొంచెం వెనకబడే ఉన్నాం అన్నారు. కొంచెం కూడా కాదు, చాలా ఎక్కువ వెనకబడే ఉన్నాం. ఎందుకంటే మనం వెస్ట్రన్ కల్చర్ నుంచి చాలా అడాప్ట్ చేసుకుంటాం. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ మనం చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకుంటాం. అరే నైట్ 8:00 పడుకోకూడదు, 12 మిడ్ నైట్స్, అలాగే పార్టీస్ చేసుకోవాలి, వీకెండ్స్ మనం సెపరేట్‌గా ఉండాలి. ఇలాగ చాలా కల్చర్‌ని మనం చేంజ్ ఓవర్ చేసుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్నిటీ ఆఫ్ లేబర్, వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ పాయింట్స్కి వచ్చేసరికి పేరెంట్స్ పిల్లలకి పాకెట్ మనీ ఇస్తుంటారు. అది ఎంతవరకు, అరే వీడు ఎవ్రీ మంత్ ఒక ₹100 ₹200 వీళ్ళు చేసేసారు. అదే పేరెంట్స్ ఆ ₹100 ఎర్న్ చేయడానికి నువ్వు నా కార్ తుడుస్తావా, ఒక 1 డే హౌస్ మొత్తం క్లీనింగ్ చేస్తావా, లేకపోతే ఎవ్రీ వీకు వెజిటేబుల్స్ నువ్వు వెళ్ళి తీసుకొస్తావా, ఇలాంటి టాస్క్స్ కనుక ఇవ్వగలిగితే, బికాస్ ఫారిన్ కంట్రీస్లో మీరు చూసేది అదే, పిల్లలు ఎలా పడితే వాళ్ళు అలాగా వాళ్ళ పేమెంట్స్ ఇవ్వరు, అంటే డబ్బులు వాళ్ళకి చేతికి ఇవ్వరు. వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ యూ హ్యావ్ ఎర్న్డ్, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఎలా సంపాదించావు అన్నది వాళ్ళకి స్కూల్ లెవెల్ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, అంటే ఇంట్లో పనులు చేయడం మొదలు పెడితే ఒక పని చేయడం ఎలా ఉంటుంది, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వగలరు, ఒక టాస్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలరు, ఇవన్నీ తెలుస్తాయి. సో మనం అడాప్ట్ చేసుకోలేనిది ఏంటంటే మిగతావన్నీ అడాప్ట్ చేసుకున్నాం. ఏది మనకి అక్కర్లేదో, ఏది అవసరం లేదో, ఏది మనల్ని డ్యామేజ్ చేస్తుందో అవన్నీ తీసుకున్నాం. ఎలాగా నైట్ అవుట్స్ చేయడం, బయటికి తిరగడం, లేకపోతే మన కల్చర్లో ఉండే కొన్ని ఆస్పెక్ట్స్ని డైవర్ట్ చేయడం ఇలాంటివి. బట్ మై సజెషన్ వుడ్ బి డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పించాలి, మారల్ వాల్యూస్ నేర్పించాలి. జపాన్లో ఈ రోజుకి స్కూల్ పిల్లలే వాళ్ళ టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటారు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే స్కూల్లో అంతా టీచరే చూసుకోవాలి, అంతా స్కూలే చూసుకోవాలి, నేను ఇయర్లీ నేను స్కూల్ ఫీజు కడుతున్నాను కదా, నేను ఎందుకు చూసుకోలేను. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వీఆర్ డూయింగ్. సో పేరెంట్స్ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే స్టార్ట్ గివింగ్ పాకెట్ మనీ బట్ మేక్ దెమ్ ఎర్న్. మీరు ఇవ్వండి, కానీ వాళ్ళు ఏం చేస్తే మనం ఇవ్వాలన్నది కంపల్సరీగా నేర్పించాలి. అది స్టేజ్ బై స్టేజ్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ దగ్గర కాదు, బయటకు పంపించండి, బయట వర్క్ చేయించండి. బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ మెక్డొనాల్డ్స్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. సో యూకేలో ఉన్నానా లేకపోతే నేను ఏం చేశానో పక్కన పెడితే, మెక్డొనాల్డ్స్లో నేను వర్క్ చేసిన తర్వాత 8 hours షిఫ్ట్ ఏంటి, దానికి నాకు ఎంత మనీ వస్తుంది, ఆ టైంలో నేను ఏం నేర్చుకున్నాను, కమ్యూనిటీతో కనెక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎక్సెల్ అవుతున్నారు వాళ్ళ ఫీల్డ్స్లో, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. సో పార్ట్ టైం జాబ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సొసైటీ. ఆ సొసైటీతో ఈ టెక్నాలజీని కనుక యాడ్ చేయగలిగితే ఐ థింక్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్. అండ్ ఫర్దర్గా ఎథికల్ హ్యాకింగ్ గురించి మాట్లాడారంటే పేరులో ఎథికల్ అని ఉంది, బట్ హ్యాకింగ్ ఒకసారి నేర్చుకున్నారంటే వరల్డ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది. సి మన టెక్నాలజీలో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. మనం యూస్ చేసే మెథడాలజీ, ఇప్పుడు ఆటం బాంబ్ని మన న్యూక్లియర్ మెకానిజం కింద చూస్తే వాళ్ళు తయారు చేసిన ఒక రిక్వైర్మెంట్ కోసం అయితే మనం యూటిలైజ్ చేసింది ఇంకో రిక్వైర్మెంట్. ఇప్పుడు అలాగే మార్స్లో కూడా మనం వెళ్ళాలి, ఎలన్ మస్క్ మన రాకెట్లు వేసుకుని తీసుకెళ్తున్నారు, ఇప్పుడు అంత అవసరమా, మనకి ఇక్కడ ఏంటి ప్రాబ్లం అనుకుంటే ఈ రోజుకి అది ప్రాబ్లం కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఎథికల్ హ్యాకింగ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ, మనం అన్ని డివైజెస్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాం, అన్ని డివైజెస్ మన ఇంటర్నెట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు అంతా కూడా వన్ డివైస్, మొబైల్ డివైస్. మీ ఒక్క మొబైల్ డివైస్ పక్కకు కదిలింది అంటే మీ ఎంటైర్ పర్సనల్ స్టఫ్ అంతా కూడా అక్కడ దొరికేస్తుంది. సో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఎథిక్స్ అన్నవి ఇంకా మన అంటే లైక్ మన మారల్ వాల్యూస్ నుంచి రావాలే తప్ప ఖచ్చితంగా టెక్నాలజీలో ఇదొక ప్రాబ్లం అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి టెక్నాలజీస్ లైక్ డేటా సైన్స్ ఆర్ ఎథికల్ హ్యాకింగ్, మెషిన్ లెర్నింగ్ అన్నిటికీ చాలా ఎక్కువ స్కోప్ ఉంది కదా. అవును. సో పేరెంట్స్ ఈవెన్ ఐ థింక్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ ఇన్ వాట్ వేస్ ఇట్ హ్యాస్ టు బి. సి అందుకే మనం స్కూల్ లెవెల్ నుంచి వస్తుంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లేకపోతే మాటికి కార్లు, బొమ్మలు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఓపెన్ చేసి దాని మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలని ఉంటారు. మన 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సైన్స్ ప్రాజెక్ట్స్కి వీటికి వెళ్తున్నప్పుడు నేను ఎలా తయారు చేయాలి, లేకపోతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ యూస్ చేసుకోవాలి ఇలాగని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తే ఓకే నాకు ఇది బాగా ఇంట్రెస్ట్, నేను దీని రిలేటెడ్గా వర్క్ చేయాలనుకుంటాం. సమ్ పీపుల్ విల్ బి లైకింగ్ స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ ఈజ్ అన్ అదర్ కేటగిరీ. అలా మనం ఎడ్యుకేషన్లో ఏంటంటే ఆ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ చేయగలిగితే, ఓకే వీళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా, దీనికి నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది, వాటికి ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆపర్చునిటీ పాత్ మనం పేరెంట్స్ ద్వారా ఇవ్వగలిగితే ఐ థింక్ దే కెన్ ఎక్సెల్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. అంటే అది డేటా సైన్సా, ఎథికల్ హ్యాకింగా, సైబర్ సెక్యూరిటీ అలా ఏం లేదు. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ద స్టూడెంట్, తనకి 24 బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు మా వాడిని పాస్ చేయించాలని. సార్ పాస్ చేయించడం అనేది సెకండరీ, ఇప్పుడు ఈ 24 బ్యాక్లాగ్స్ తను కవర్ చేయాలంటే అసలు తనకి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
బట్ బిలీవ్ మీ ఆర్ నాట్, అదే అబ్బాయి ఒక 2-3 ఇయర్స్ తర్వాత, లైక్ మై ఎంకరేజ్మెంట్ వాజ్, నీకు ఏది ఇంట్రెస్ట్, నువ్వేం చేయాలనుకుంటున్నావు. హీ వాజ్ సిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్, హీ స్టార్టెడ్ గోయింగ్ విత్ దిస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. నౌ హీ హాస్ బీన్ ద సిస్కో మేనేజర్. హీ హాస్ పాస్డ్. అంటే మనం ఆ పాత్ ఇవ్వకుండా, బికాస్ హిస్ ఫాదర్ ఇస్ అ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, సో కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఈ డైరెక్షన్లో ఉండాలి అనే ఆ రెస్ట్రిక్షన్ మోడ్లోంచి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్, ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుందో చెప్పగలిగితే ఐ థింక్ దే కెన్ ఎక్సెల్ ఇన్ దాట్. రైట్. ఇప్పుడు జనరల్లీ ఎంఎన్సీస్ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ దెమ్. ఒకప్పుడు అయితే డిగ్రీ అడిగేవాళ్ళు, కానీ అవును. స్కిల్ఫుల్గా చూడాలి అంటే వాళ్ళు స్కిల్లో ఎక్సలెంట్ ఉన్నా కూడా విల్ ద కంపెనీస్ యాక్సెప్ట్ వితౌట్ సర్టిఫికేట్? 100%. ఇప్పుడు మనం బ్రేక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆ మిత్ తీసేయండి. అంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంటేనో, ఇంజనీరింగ్ పాస్ అయితేనో జాబ్ వస్తుందనే మిత్ని పక్కన పెట్టండి. ఇప్పుడు రోజుల్లో మీకు ఎన్ఈపీ పాలసీ కూడా అదే. వాట్ ఎవర్ ద వే యు ఆర్ లెర్నింగ్, యువర్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ తర్వాత కూడా యూ కెన్ గో టు అ జాబ్. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయిపోయాను అనుకోండి, యూ విల్ గెట్ ఎ పీజీ డిప్లొమా. సెకండ్ ఇయర్ డ్రాప్ అయిపోతే డిప్లొమా సర్టిఫికేట్, థర్డ్ ఇయర్ డ్రాప్ అయిపోతే సమ్ అదర్ సర్టిఫికేట్. సో ఎన్ఈపీలో వాళ్ళు ఏం చేశారంటే, విచ్ ఎవర్ ది ఇయర్ యూ వాంట్ టు డ్రాప్ ఎడ్యుకేషన్, యూ కెన్ డ్రాప్. మనకి స్కిల్ ఎంతవరకు నేర్చుకున్నా ఆ స్కిల్కి తగ్గట్టుగా మన జాబ్ ఏంటి, మీరు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మనం నేర్చుకోవచ్చు. సో జాబ్కి సర్టిఫికేట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్కిల్. సార్ మళ్ళీ చదువుకోవాలి కదా, నేను పిహెచ్డీ చేయాలి, డాక్టరేట్ చేయాలంటే యూ కెన్ రీడ్. అట్ ద ఏజ్ ఆఫ్ 50 యూ కెన్ రీడ్, అట్ ద ఏజ్ ఆఫ్ 70 యూ కెన్ రీడ్. ఎగ్జాము రాసే పాస్ అయ్యేదంతా కూడా సొసైటీ పర్స్పెక్టివ్లోనే. కంపెనీస్ అన్నీ లైక్ గూగుల్, ఐబిఎం, ఆల్ దోస్ హ్యావ్ ఆల్రెడీ క్లియర్లీ సెడ్, మాకు ఎవరికి సర్టిఫికేట్స్ అవసరం లేదు. డూ యూ హ్యావ్ ఎ స్కిల్, come and write an exam on our platform. Once you pass that exam, we are ready to take you in. So almost all big MNCs have waived off this certificate policy, and they are asking about the skill. రైట్. అండ్ ఫర్దర్గా ఒకప్పుడు డికేడ్ ముందు వాళ్ళు చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మై కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, దే ఆర్ డాక్టర్స్, దే గాట్ దట్ పట్టా, కానీ లాస్ట్ చేసేది ఏంటి, దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. కానీ కరెంట్ సిచ్యువేషన్ కాంట్రాస్ట్గా చూడాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక కెరియర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ తీసుకోవాలి అంటే పేరెంట్స్ అక్కడ డైవర్ట్ కాకుండా ఎంతవరకు చిల్డ్రన్కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది? అదే పేరెంట్స్ వరకు వచ్చేసరికి అదే చెప్తున్నాను కదా, పిల్లలకి ఏదైతే ఇంట్రెస్టో మనం 8th స్టాండర్డ్ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 5th ఆర్ 7 years ఆర్ 8 years ఆఫ్ ఏజ్ దే హ్యావ్ దట్ మెచ్యూరిటీ. ఇప్పుడున్న పిల్లలకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే, నేను రోబోట్స్ తయారు చేయాలి, లేకపోతే నేను డ్రోన్స్ ఎగరేయాలి. సో వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రోన్స్ ఫ్లయింగ్ అండ్ ఆల్, సో యూ కెన్ ఎగ్జైట్మెంట్లీ ఫీల్ దట్ పైలట్ అవ్వాలని ఉంది వాడికి, లేకపోతే రాకెట్స్ ఎగరేయాలని ఉంది, స్పేస్ రిలేటెడ్ నేర్చుకోవాలని ఉంది. సో ఇలాంటిది మనం అబ్జర్వ్ చేయాలి. వన్స్ ఆ అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే, పుట్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే వాళ్ళకి ఇప్పుడు చూపించాల్సిందే డ్రోన్ రిలేటెడ్ ఏ కంపెనీస్ ఉన్నాయి, లేకపోతే మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో, మీకున్న నెట్వర్క్లో దాని రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు. ఆ కనెక్టివిటీ అండ్ నెట్వర్క్ ఇవ్వగలిగితే దే విల్ స్టార్ట్ టాకింగ్. అరే నాన్న నువ్వేం చేస్తున్నావు, ఓకే నీకు ఇది ఇంట్రెస్టా, నువ్వు పలానా అమెజాన్లోకి వెళ్ళి ఈ ఐటమ్ కొనుక్కుని నువ్వు దాన్ని ట్రై చేయి, లేకపోతే యూట్యూబ్లో ఈ ఆన్లైన్ కోర్స్ ఉంది, ఇది ఒకసారి చూడు. ఆ ఇంట్రెస్ట్ని మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అక్కడి నుంచి వాళ్ళకి ఆ పాత్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ పాత్ డైరెక్షన్ వస్తుందో కెరీర్ ఆటోమేటిక్గా, ఓకే నేను ఫ్యూచర్లో డ్రోన్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డ్రోన్ పైలటింగ్ చేయాలి, లేదంటే నేను స్పేస్లో ఆస్ట్రోనాట్ కింద వెళ్ళాలి. అలా వెళ్ళాలన్న మైండ్ సెట్ మనకు ఆ 10-15 years మధ్యలో కనుక వచ్చేస్తే నెక్స్ట్ 10 years ఇంకా మనం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక గేమ్ ఎలా ఆడతారు. ఇప్పుడు క్యాండీ క్రష్ గేమ్ ఆడతారు, సబ్వే సర్ఫర్స్ ఆడతారు. ఏ ట్యూషన్ సెంటర్కి వెళ్ళి నేర్చుకున్నారు ఆ గేమ్ని? వాళ్ళు ఏ ట్యూషన్ సెంటర్కి వెళ్ళరు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. అలా వాళ్ళ గేమ్స్ ఎలాగైతే ఇంట్రెస్ట్, ప్యాషన్తో వస్తుంటుందో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఏ డైరెక్షన్లో ఉందన్నది పేరెంట్ చూడాలి. బికాస్ పేరెంట్ ఈస్ ద వన్ హూ కెన్ చేంజ్ దట్ షేప్. వేరే స్కూల్ ఆర్ సంథింగ్ ఈజ్ అ ప్లేస్ వేర్ దే లెర్న్. అక్కడి నుంచి ఇంకా సొసైటీ అండ్ ఆపర్చునిటీస్ అన్నది మనకు ట్రాక్ ఇస్తుంటుంది. సో చూసారు కదా, టెక్నాలజీస్ ఎలా వాడుకోవాలి, ఫ్యూచర్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని మీకు తెలిసింది కదా. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ టెక్నాలజీ గురించి అయినా, కెరీర్ ఆపర్చునిటీస్ కానీ మీకున్న డౌట్స్ని మేము క్లారిఫై చేయడానికి ఫర్దర్ ఎపిసోడ్ మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ టాకింగ్ టు యూ. Thank you so much for having me here, and all the Adhan viewers. ఏ టెక్నాలజీ రిలేటెడ్ కానీ, కెరియర్ ఆపర్చునిటీస్ కానీ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ పింగ్ ఇట్ ఆన్ ద కామెంట్ బాక్స్, బికాస్ ఐ పర్సనలీ రిప్లై టు ఆల్ దోస్ కామెంట్స్. Thank you so much once again.